రా అంజు వచ్చి నువ్వు కూడా పూజలో కూర్చో అని బాగి పిలుస్తుంటే, లేదు మిస్సమ్మ నేను ఇక్కడే ఉంటానని అంజు చెప్తుంది. దాంతో బాగి మాత్రమే పూజలో వెళ్ళి నిల్చొని చూస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి, చెంబ ఇద్దరు అంజు దగ్గరికి వచ్చి, ప్రచండ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మనోహరి చెప్తుంది. లేదు, ఈ పిల్లని చంపి నేను శక్తులు తీసుకొని వెళ్ళే వరకు ఇక్కడి నుంచి కదలనని ప్రచండ అంటాడు. నువ్వు పైకి చంపుదామని వెళ్ళావు, ఏం చేశావు? ఉత్తి చేతులతో తిరిగి వచ్చావు. పూజ పూర్తయిపోతే నీ శక్తులు ఏవి కూడా పనిచేయవు. నా మాట విని ఇప్పుడే పారిపో అని చెంబా చెప్తుంది. అవునని మనోహరి అంటుంది. లేదు, ఈ పూజలు నన్ను ఏమీ కూడా చేయలేవు. నా మంత్రశక్తి ముందు ఇవన్నీ కూడా నన్నేం చేయలేవు. నేను మాత్రం ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని ప్రచండ చెప్తాడు. హోమం మంత్రాలు వినిపిస్తూ ఉంటే ప్రచండ చెవులు మూసుకొని నిల్చొని ఉంటాడు. హోమం పూర్తయిపోయిన తర్వాత, చూడు అమరేంద్ర, ఇదిగో ఈ ముడుపుని పరమశివుని పాదాల దగ్గర పెట్టి తీసుకువచ్చాను. ఈ ఇంట్లో దుష్టగ్రహాలు ఏ ఉన్నా కూడా దుష్టగ్రహాలకి అధిపతి అయిన ఆ పరమశివుడు ఈ ఇంట్లో ఉన్న దుష్టగ్రహాలని పారదోలుతాడు, తరిమి పడేస్తాడు. ముందు ఈ ముడుపుని హోమంలో వెయ్యి అని అమర్ చేతికి అందించటంతో అలాగేనని అమర్ అందులో వేస్తాడు. హోమం పూర్తయిపోయింది చెంబ, ఈ ప్రచండ వెళ్ళిపోయి ఉంటాడా అని మనోహరి అంటే, అంజు అంజు అని పిలుస్తుంటే అంజు పలకదు. ప్రచండ అని పిలవగానే ఏంటో చెప్పు అని అనగానే, అంటే ఈ ప్రచండ ఇంకా వెళ్ళలేదా అని మనోహరి అంటుంది. నేను చెప్పాను కదా, ఈ దైవాలు ఏవి కూడా నన్నేమీ చేయలేవు అని ప్రచండ చెప్తాడు. అబ్బో, చాలా మొండి ఘట్టంలా ఉన్నాడు అని చెంబ చెప్తుంది. అమరేంద్ర, హోమం పూర్తయిపోయింది. ఈ హోమ భస్మాన్ని అందరూ కూడా నుదుటిపై పెట్టుకోండి అని స్వామీజీ చెప్తారు. మనోహరి, యాదమ్మ మీరు కూడా హారతి కళ్ళకు అద్దుకొని భస్మం పెట్టుకోండి అని అమర్ చెప్తాడు. అంజు పాప, నువ్వు కూడా హారతి తీసుకో అని స్వామీజీ పిలుస్తుంటే అంజు దూరంగానే నిలబడి హారతిని కళ్ళకు అద్దుకుంటుంది. అంజలి, నువ్వు కూడా ఈ హోమం భస్మాన్ని పెట్టుకోమ్మా అని స్వామీజీ చెప్తుంటే, నేను పెట్టుకోనని అంజలి చెప్తుంది. ఎందుకు పెట్టుకోవని చెంబా, మనోహరి అడుగుతూ ఉంటారు. ఆ హోమ భస్మం నేను పెట్టుకుంటే ఈ పిల్ల శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది మనోహరి. నేను అలాగే ఉన్నాననుకో, నేను భస్మం అయిపోతాను. అందుకే ఆ స్వామీజీ అలా చెప్తున్నారని ప్రచండ అంటాడు. అందుకే ఇందాకటి నుంచి వెళ్ళిపోమని చెప్తుంటే వినవేంటని చెంబా అంటుంది. సరే, నువ్వు అలా పెట్టుకోనంటే ఎలా? పెట్టుకోవాల్సిందే అని అమర్ అంటే, ప్లీజ్ డాడీ నాకు వద్దు, నన్ను వదిలేయండి అని అంజలి అంటుంది. అలా ఎలా వదిలేస్తాము, నువ్వు పెట్టుకొని తీరాల్సిందే అని బాగి చేతికి అద్దుకొని అంజుకు పెట్టడానికి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వద్దు మిస్సమ్మ, నీకు దండం పెడతాను, నాకు పెట్టుకోవాలని లేదు, నా దగ్గరికి రాకు మిస్సమ్మ అని అంజు దండం పెడుతూ వద్దు వద్దని వాదిస్తూ ఉంటుంది. లేదు, నువ్వు పెట్టుకోవాల్సిందే అంటూ బాగి దగ్గరికి వచ్చి పెట్టబోతూ ఉంటే అంజు బాగి చేతుల్ని అడ్డుపట్టుకుంటుంది. తను వద్దని చెప్తుంది కదా, వదిలేసే బాగి అని మనోహరి అంటుంది. మీరు కాస్త ఊరుకుంటారా, నేనైతే పెట్టి తీరాల్సిందే అని బాగి అంటుంది. వద్దు వద్దు అంటూ అంజు అలా తోసేస్తూ ఉంటే మళ్ళీ మనోహరి, వద్దని చెప్తోంది కదా, ఎందుకు బలవంతం చేస్తున్నావని అరుస్తూ ఉంటుంది. చూడండి, మిమ్మల్ని సైలెంట్గా ఉండమని చెప్పాను కదా అని బాగి కోపంగా చూసేసి ఇక ఏదో ఒక విధంగా చాలా బలవంతంగా అంజు నుదుటిపై ఆ విభూతి భస్మాన్ని పెట్టగానే అంజులో ప్రవేశించిన ప్రచండ విలవిల్లాడిపోతూ అంజు శరీరాన్ని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంజు గట్టిగా కేకలు పెడుతూ ఉన్నపలంగా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అంజు అంజు అని అందరూ విలవిల్లాడిపోతూ పిలుస్తూ ఉంటారు. అంజు పూర్తిగా స్పృహ కోల్పోవడంతో అంజుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టి ముఖాన నీళ్లు చల్లి, అంజు అంజు కళ్ళు తెరు అని బాగి అమర్ విలవిల్లాడిపోతూ పిలుస్తూ ఉంటారు. కాసేపటికి అంజు కోలుకొని కళ్ళు తెరుస్తూ ఉంటుంది. మనోహరి ఇప్పుడు ఆ పిల్ల నోరు విప్పి జరిగిందేది నాకు గుర్తుకు లేదంటే నిజం తెలిసిపోతుంది మనోహరి, ఎలా మనోహరి అని చెంబ టెన్షన్ పడుతూ ఉంటుంది. నేనే టెన్షన్తో చచ్చిపోతుంటే నీ గోలేంటి, కాస్త ఆపు అని మనోహరి అంటుంది. అంజు అంజు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని బాగి అడుగుతుంటే, నేను ఇక్కడున్నానేంటి, నాకేమైంది, మేము పార్కులో ఆడుకుంటూ ఉండాలి కదా అని అంజు అంటుంది. ఏంటి పార్కులో ఉండటం ఏంటి, అది జరిగి 3-4 డేస్ అయింది తెలుసా అని ఆనంద్, ఆకాష్ చెప్తూ ఉంటారు. ఏంటి 3-4 డేస్ అయ్యిందా, నేను పార్కులో మీతో ఆడుకున్నాను కదా, 3-4 డేస్ నుంచి నేను ఇలాగే నిద్రపోతున్నానా అని అంజు అంటుంది. అదేంటక్క, 3-4 డేస్ నుంచి నువ్వు నిద్రపోవటం ఏంటి, నువ్వు మాతో మాట్లాడుతున్నావు, ఆడుకుంటున్నావు, తింటున్నావు, అన్నీ చేస్తున్నావు అని బుజ్జమ్మ అంటుంది. ఇంకా చాలా చేశామక్క, నువ్వు అవన్నీ మర్చిపోయావా అని బుజ్జమ్మ అంటే, అదేంటి బుజ్జమ్మ, నాకు ఆనంద్ ఆకాశులతో ఆడుకునేది మాత్రమే గుర్తుకుంది, ఇంకేమీ గుర్తుకు లేవు అని అంజు అంటుంది. దాంతో బాగి మరింత కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అంజు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది.
నేను ఆడుకుంటుంటే బాల్ వెళ్ళి చిలకకు తగిలింది మిస్సమ్మ. ఆ చిలక చచ్చిపోయిందేమోనని నేను ఆ చిలకని పట్టుకున్నాను. అంతే, నాకు తర్వాత ఇంకేమీ గుర్తుకు లేదు అని అంజు చెప్తుంది. ఏంటి స్వామి తనకేమీ గుర్తుకు లేదు అని చెప్తోంది. తను కాన్షియస్‌లోనే ఉంది కదా అని అమర్ అంటాడు. అమరేంద్ర, నీతో మాట్లాడాలి. అమ్మ బాగి నీతో కూడా మాట్లాడాలి. ఒకసారి పక్కకు రండి అని స్వామీజీ చెప్తారు. ఆనంద్, ఆకాష్, బుజ్జమ్మ మీరు అంజుని ఎక్కువ ప్రశ్నలు వేయకండి. రాతో నువ్వు పిల్లలతోనే ఉండు అని చెప్పి బాగి స్వామీజీ దగ్గరికి వస్తుంది. ఏంటి స్వామి మాట్లాడాలన్నారు అని అమర్ అడగటంతో, అమ్మ బాగి అసలు ఈ 3, 4 రోజుల్లో ఏం జరిగిందో అమరేంద్రకి వివరంగా చెప్పు అని స్వామీజీ చెప్తారు. సార్, ఈ 3, 4 రోజుల్లో చాలా అసాధారణ పరిస్థితులు జరిగాయి సార్. అంజు చాలా అసాధారణంగా ప్రవర్తించటం నేను రాథోడ్ చూశాము అని జరిగిన విషయాలు మొత్తం కూడా బాగి వివరిస్తూ ఉంటుంది. నాకు డౌట్ వచ్చి నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం కూడా వివరించానండి. అంజులో ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని స్వామీజీ కనిపెట్టి హోమం చేయమని చెప్పారు. అందుకే స్వామీజీని ఈరోజు పిలిపించి హోమం జరిపించాము అని బాగి చెప్తుంది. అవును అమరేంద్ర, ఆ దుష్టశక్తిని పారద్రోలడం కోసమే హోమం జరిపించి ఆ హోమ భస్మాన్ని అందరూ ధరించేలా చేశాను. కానీ ఆ దుష్టశక్తి ఆ హోమ భస్మాన్ని పెట్టుకోవటానికి నిరాకరించింది. కానీ బాగి చాలా బలవంతంగా పెట్టేసరికి ఆ దుష్టశక్తి ఇక్కడి నుంచి పారిపోయింది. అసలు నేను ఇంట్లో అడుగు పెట్టగానే అంజులో దుష్టశక్తి ఉందని కనిపెట్టి ఇదంతా చేశాను అని స్వామీజీ చెప్తారు. ఇప్పుడు ఆ దుష్టశక్తి వీడిపోయింది అమరేంద్ర. ఇన్ని రోజులు నీ కూతురు అంజలిలోనే ఉండింది. అందుకే అలాంటి పరిస్థితులు వచ్చాయి అని స్వామీజీ చెప్పటంతో, అంటే ఈ 3, 4 రోజుల్లో మా కళ్ళ ముందర ఇన్ని జరిగాయా అని అమర్ షాకింగ్గా వింటూ ఉంటాడు. అలాంటి శక్తుల్ని నువ్వు కంటితో చూడలేవు అమరేంద్ర. దానికి దివ్య దృష్టి కావాలి అని స్వామీజీ చెప్తారు. ఇప్పుడు ఆ దుష్టశక్తి వెళ్ళిపోయినట్లే కదా స్వామీజీ, ఇక మాకు ఎలాంటి ప్రమాదం లేదు కదా అని బాగి అంటే, లేదు తల్లి, ఇంకా మీకు ప్రమాదం పొంచిపోలేదు. మీకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగింది. ఆ దుష్టశక్తి ఏదో ఆశించి ఈ అంజలిలోకి వచ్చింది. నీ శత్రువులెవరో కావాలనే ఇలా అంజలిలోకి ప్రవేశింప చేశారు. కాబట్టి ఆ దుష్టశక్తి ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడదు. ముఖ్యంగా పిల్లలతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకో అమరేంద్ర. నీ శత్రువులే ఇదంతా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరన్నది కనిపెడితే ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారన్నది కూడా నీకు తెలిసిపోతుంది. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు అమ్మ బాగి. మళ్ళీ ఏదైనా అవసరమైతే నన్ను పిలువు అని స్వామీజీ వెళ్తారు. స్వామీజీ వెళ్ళగానే ఇంత జరుగుతుంటే నాకు ముందే ఎందుకు చెప్పలేదు మిస్సమ్మ అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. మీ హెల్త్ బాగోలేకపోతే నేను మీకు ఎలా చెప్పేది సార్? ఇప్పుడు కూడా స్వామీజీ చెప్పమంటేనే నేను చెప్పాను అని బాగి అంటుంది. అందుకని ఇంత భారం నీ మీద వేసుకుంటావా అని అమర్ అంటే, నేనుండగా పిల్లలకి మీకు ఏమీ కానివ్వను సార్. కంటికి రెప్పలా చూసుకుంటాను అని బాగి చెప్తుంటే, నీకేదైనా అయితే ఎవరు చూసుకుంటారు మిస్సమ్మ అని అమర్ అంటాడు. నాకేదైనా అయితే చూసుకోవటానికి మీరున్నారు కదా సార్ అని బాగి చెప్తుంది. దాంతో అమర్ చాలా ప్రేమగా బాగి వైపు చూస్తూ, లోపలికి వెళ్దాం పద మిస్సమ్మ అని ఇద్దరు లోపలికి వస్తారు. పిల్లలు, రాథోడ్, అంజలి అందరూ కూడా చాలా సంతోషంగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మనోహరి, చెంబ టెన్షన్ పడుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే అమర్ బాగి లోపలికి వచ్చి వాళ్ళని చూసి, ఎంత కష్టమైనా సరే పిల్లల్ని మనం కాపాడుకోవాలి మిస్సమ్మ అని అమర్ చెప్తుంటే, బాగి చాలా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది.